హైదరాబాద్లో సాయి భక్తుల కోసం అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ओम साई राम। मैं शिरडी से हूँ और मेरा नाम है अरुण शिंदे गायकवाड़। और बाबा को जिन्होंने पूरा जीवन भर भोजन दिया, बाबा का सेवा किया, तो लक्ष्मीबाई शिंदे जी, उनका मैं पढ़ पोता हूँ और उनका मैं पढ़ पोता हूँ। शिरडी में रहता हूँ और हम शिरडी में 25 साल से इस महायज्ञम कर रहे हैं। शिरडी साई लक्ष्मी महायज्ञम शिरडी में 25 साल से कर रहे। तो अभी शिरडी में होने के बाद अभी सब जगह पे होना चाहिए पूरे भारतवर्ष में कि बाबा ने जो उनके द्वारकामाई में यज्ञ मतलब धुनी जलाकर यज्ञ शुरू किया, वो एक प्रकार का यज्ञ है। और यज्ञ है अपने जगत की नाभि है और ये यज्ञ का प्रसार पूरे दुनिया में होना चाहिए। और यज्ञ का एक साइंटिफिक रीज़न भी है, ओजोन लेयर के लिए ये प्रोटेक्ट भी होता है। तो इसीलिए ये यज्ञ हम 13 अप्रैल को NTR स्टेडियम में संडे है, उस दिन हम ये यज्ञ 999 कपल्स बैठेंगे वो यज्ञ में। और मॉर्निंग एक 8 o'clock से यज्ञ शुरू हो जाएगा और 9 AM से 9 PM तक बाबा ने जो 9 सिक्के दिए थे लक्ष्मीबाई जी को समाधि लेने से कुछ क्षण पूर्व, तो उसका भी वहाँ पे दर्शन रहेगा। तो आप सब लोग ये यज्ञ में जरूर आइए और यज्ञ का भी ऊर्जा प्राप्त कीजिए, जो बहुत ज़रूरी है। और एक आध्यात्मिक ऊर्जा प्राप्त होना बहुत ज़रूरी है। आज के कलयुग में ये आध्यात्मिक ऊर्जा उससे यज्ञ से होगी। तो और 9 कॉइन्स नवविधा भक्ति के जो 9 रूप है उसका भी आप दर्शन कीजिए और नवविधा भक्ति प्राप्त कीजिए। अपने जीवन में वो नवविधा भक्ति लाने का कोशिश कीजिए। ओम साई राम। నమస్తే అండి, నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్. అందరికీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ సుపరిచితుండే ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎన్నో అవగాహన సదస్సులు ఇస్తూ వస్తుంటాను. సో ఈరోజు ఇలా కలవటం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఈ షిరిడీ సాయి నాథుడు ఇవాళ మనం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దాదాపు 60% మంది భక్తులు షిరిడీ సాయి నాథుడు భక్తుల్లో ఉంటారు. అట్లాగే ఈ యొక్క మహాయజ్ఞాన్ని ఇవాళ ఇక్కడ చేయాలి అని అనుకోవటం అనేటువంటిది ఒక గొప్ప కార్యక్రమం. ఇది ముందుగా ఆ కార్యక్రమం విషయాల్ని మన రామ్మోహన్ నాయుడు గారు ఆయన మాటల ద్వారా విందాం, తర్వాత నేను చెప్తాను. ओम साई राम। साई महाराज की जय। सदगुरु साई महाराज की जय। शिरडी साई महाराज की जय। अरुण शिंदे गायकवाड़, मिसेस अरुण शिंदे गायकवाड़, లాంగ్ లైఫ్. అయ్యా, మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 13 NTR స్టేడియంలో సక్సెస్ చేయడానికి మీరందరూ సాయిబాబా భక్తులుగా వారి స్ఫూర్తితో, వారి ఉపదేశాలతో, వారి ఆదేశాలతో మీరందరూ సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని అన్ని రకాలుగా జయప్రదం చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మబంధువులు వారందరికీ మీ ద్వారా ఒకసారి నేను వారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మీ అనుమతితో. శ్రీ పివి రావు గారు, ప్రైమ్ టైమ్ CEO గారికి, డాక్టర్ పి కిషోర్ కుమార్ గారికి, జయరాం ప్రసాద్ గారికి, కృష్ణ గారికి, వల్లూరి కాశీ విశ్వనాథ్ రాజాం విజయనగరం జిల్లా వారికి, KVR రెడ్డి ప్రముఖ కాంట్రాక్టర్ కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు అండ్ దావణగిరి వారికి, పారసాని బాలరాజు గారు తార్నాక వారికి, వారి కుమారుడు పి రజనీకాంత్ గారికి, రావుపేట రాంబాబు నాయుడు గారు చీరాల, వారు ఒక 1/2 ఎకరం పొలంలో చీరాల దగ్గర తోటవానిపాలెంలో 4 దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఒక 4 కోట్ల రూపాయలు పెట్టి. ఆది శంకరాచార్యులకు ఆయన శిష్యుడు. ఆ తర్వాత మండలి రాధాకృష్ణ యాదవ్ గారు ప్రముఖ బిల్డరు, షఫీల్ కూడా.